వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మెదక్ జిల్లా పెద్ద శంకరపేట కేంద్రంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా అసూరి శేషాచారి దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు ముందు పెద్ద శంకరంపేట మండల వ్యాప్తంగా ఉన్న రజక సంఘాల ఆధ్వర్యంలో పేటపుర వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పటోల సంజీవరెడ్డి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి భూమి కోసం భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. రజాకులు కుల వృత్తుల్లోనే కాకుండా చదువులోని రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత కుటుంబ సభ్యులు అసూరి రామచంద్రాచారి, వేణుగోపాలాచారి, మురళి పంతులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, రాయిని మధుసూదన్, నారాయణ గౌడ్, దాచే సంగమేశ్వర్, అలుగుల సత్యనారాయణ, సుభాష్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాములు, రాజు, రాజాక్క సంఘం బాధ్యులు ప్రభు, కృష్ణయ్య, నారాయణ, దశరథ్, రాము, సంఘం నాయకులు, పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. స్థానం కల్పించే విధంగా కృషి చేస్తా ఉన్నారు. మొన్న కూడా మీరు చూసిండ్రు అక్కడ రవీంద్ర భారతిలో మన చాకలి ఐలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పిలిచి వారికి అందరికి కూడా సన్మానం చేయడం జరిగింది. తర్వాత వారికి గౌరవప్రదంగా మనకు కార్పొరేషన్ డైరెక్టర్ గా వాళ్ళకు కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఇలా మన ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ పోతా ఉంది. కాబట్టి అదొకటే కాకుండా ఇంకా కూడా మనమందరం ఇప్పుడు మీరు రజక సోదరులు అని కేవలం మీ వృత్తికే అంటే లిమిట్ కావద్దు, పరిమితి కావద్దు. ఎందుకంటే మీరు కూడా విద్యాపరంగా ముందుకు పోయి బాగా కష్టపడి చదువుకొని ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. లేకుంటే రజకులు అనంగానే ఏదో ఇక రజ యొక్క వృత్తికే మాకు అంకితం కావద్దు. అట్లా కాకుండా ఎందుకంటే చెప్తా ఉన్నాం, గతంలో గొర్రెలు బర్రెలు అని చెప్పేసి వారికి ఎలాంటి కూడా ఉద్యోగం కల్పించకుండా గత ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత సుమారు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి రేపు కూడా మళ్ళా పోలీసు నియామక పత్రాలు కూడా రేపు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, శంకరంపేటలో శేషాచారి గారు చాలా మంచి రామగౌడ్ గారి మిత్రులు. అప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ పెద్ద మనుషులుగా వ్యవహరించారు. ఇక్కడ శంకరంపేటలో శేషాచారి గారు అంటే ప్రతి ఒక్కరికి మొత్తం జిల్లాలనే గుర్తింపు ఉండే. వారి కుటుంబ సభ్యుల సహకారం వలన ఈ రోజు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి నిజంగా కూడా నేను అభినందిస్తా ఉన్నాను. తర్వాత మురళి పంతులు గారు ఇక్కడ ఉండి ఇవన్నీ ఏర్పాట్లన్నీ చూసి ఈ విగ్రహానికి టైం ఇచ్చి ఇంత మంచి విగ్రహ ఆవిష్కరణకి సహకరించినందుకు వారికి కూడా నేను అభినందిస్తా ఉన్నాను సభాముఖంగా. మీరందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండి చాకలి ఐలమ్మ అంటే చరిత్రలో ఒక ఘనమైన స్థానం ఉన్నది ఆమెకు. అప్పుడు బ్రిటిష్ వారి పోరాడిన ఘనతతోనే కాకుండా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా నిజాం నవాబుతో పోరాడిన చరిత్ర ఆమెకు ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన వీరులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అట్లనే ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అసూలు బాసిన వారికి కూడా గుర్తించి వారికి అందరికి కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా వారి పేరు మీద ఈరోజు మనము మీకు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి చెప్తాము. కాబట్టి గతంలో కుహన రాజకీయాలు చేసి ఏదో ఒకటి మనకు ఉద్యమం నడిపినరు. కాకపోతే ఉద్యమంలో అసూలు బాసిన వారిన వీరులందరినీ కూడా మర్చిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయలక్ష్మి గారి పేర్ల మీద ఆయన ఇది ఒకటే కాదు, మరి ఇంకా వార్డు లోపల కూడా మురికి కాలువలు, ఎక్కడైనా నీటి సమస్య ఉంటే నీటి సమస్య, ఇంకా ఈ విగ్రహాలు పెట్టడం, శుభకార్యాలు, అశుభ కార్యాలు, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవడం, శుభకార్యాలు, అశుభ కార్యాలకు ఆయనకు ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలతో
ఐశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని మీ రచకులందరూ కూడా మేము కోరుతా ఉన్నాం. గుడిపంతు గారికి